హనుమాన్ శోభయాత్ర ప్రారంభం కానుంది. గౌలిగూడ రామ మందిర్ నుంచి తాడ్బండ్ టెంపుల్ వరకు యాత్ర కొనసాగనుంది. మొత్తం 12 కిలోమీటర్లు హనుమాన్ శోభయాత్ర జరగనుంది. నగర వ్యాప్తంగా 168 శోభయాత్ర ఊరేగింపు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 3000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, హనుమాన్ శోభయాత్ర కాసేపట్లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ఈ యొక్క కొన్ని చోట్ల హనుమాన్ సంబంధించిన శోభయాత్ర ప్రారంభం కానుంది. ముఖ్యంగా చూస్తే గౌలిగూడ హనుమాన్ మందిర్ నుంచి తాడ్బాన్ సంబంధించిన హనుమాన్ టెంపుల్ వరకు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీ కూడా కొనసాగించనున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే 168 శోభయాత్రలు కూడా హైదరాబాద్ లో పూర్తిగా ఇలాంటి శోభయాత్ర కొనసాగుతున్నాయని చెప్పి ఇప్పటికే పోలీసులకు కూడా ఆ పర్మిషన్ కూడా తీసుకున్న పరిస్థితి చూస్తాము. అయితే 3000 మంది పోలీసులతో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్లు దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే శోభయాత్రలో పాల్గొనే వారంతా కూడా ఇలాంటి మత ఉద్దేశ సంబంధించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి కూడా ఇప్పటికే పోలీసుల సూచన కూడా కొనసాగించారు. మరోవైపు చూస్తే మాత్రము హైదరాబాద్ లో శోభయాత్రకు సంబంధించి మాత్రం పోలీసులు పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి శోభయాత్ర వెళ్తున్న మార్గాలను ఇప్పటికే పరిశీలించి ఆ మార్గం మధ్యలో పోలీసులు హై అలర్ట్ కూడా విధించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే శోభయాత్ర చాలా ప్రశాంతంగా కొనసాగేందుకు కూడా అన్ని ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సిపి కూడా చెప్పిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. అయితే జయంతి వేడుకల్లో పటిష్టత భద్రత ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు పెడితే మాత్రము వారిపైన హెచ్చరికలు ఉంటాయని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా హెచ్చరించారు. కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో పూర్తిగా ఈ యొక్క సమన్వయ సమావేశం నిర్వహించిన సిపి మొత్తం శోభయాత్రలు 168 శోభయాత్రలు కూడా కలవనున్నాయని చెప్పి ఇలాంటి ఘటనలకు సంబంధించి ఎలాంటి ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నాము. 3000 మంది పోలీసులు కూడా పూర్తిగా గస్తీ నిర్వహిస్తారని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే గౌలిగూడ నుంచి కూడా మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి ఆ యొక్క శోభయాత్ర ప్రారంభంగా ఉంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ సిపి చేరుకుని పరిస్థితులను కూడా సమీక్షిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.